పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఓజీ 2 పై ఇప్పుడు మరో భారీ చర్చ మొదలైంది. మొదట ఓజీతో గంభీర క్యారెక్టర్కి వచ్చినటువంటి క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ ప్రపంచాన్ని మరింత విస్తరించేలా ఓజీ 2ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మరోసారి ఉండబోతుందనే వార్తలు ఫ్యాన్స్లో భారీ అంచనాలను పెంచేస్తూ ఉన్నాయి. అయితే ఓజీ 2లో అసలు ఆసక్తికరమైన విషయం గంభీర గతం. అతని గతంలో ఏం జరిగింది, జపాన్తో అతనుకున్న సంబంధం ఏమిటి, అతని క్యారెక్టర్ వెనుకున్నటువంటి అసలు కథ ఏమిటి, ఈ ప్రశ్నలకు సీక్వెల్ మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తూ ఉన్నారు. ఇక ఓజీ 2 షూటింగ్ విషయంలో కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కొన్ని ఇండస్ట్రీ రిపోర్ట్ల ప్రకారము 2026 నవంబర్లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ తేదీని మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. మరోవైపు సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ 2 నుంచి స్పెషల్ అప్డేట్, యానిమేటెడ్ ప్రోమో వచ్చే అవకాశం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ సినిమాపై మేకర్స్ అధికారికంగా ఆ యొక్క సమాచారాన్ని మనకు రిలీజ్ చేసే వరకు దీన్ని మనం ఓన్లీ రిపోర్ట్గా మాత్రమే మనం పరిగణించాలి. అలాగే ఓజీ సినిమాకు అద్భుతమైనటువంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించినటువంటి తమన్ ఓజీ 2లో కూడా కొనసాగుతారనే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఓజీ 2 పై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. గంభీర కథ ఇంకా ఎంత పెద్దగా ఉంటుంది, జపాన్కి అతనికి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి, సెప్టెంబర్ 2న నిజంగా ఏదైనా బిగ్ సర్ప్రైజ్ ఉంటుందా, అన్ని అధికారిక అప్డేట్ వచ్చే వరకు తర్వాతే క్లారిటీ వస్తుంది. మరి ఓజీ 2 మొదటి భాగం కంటే కూడా పెద్ద హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.